హాయ్ హలో నమస్తే నవత టీవీకి స్వాగతం. ఈరోజు పరిస్థితులు ముఖ్యాంశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ లోపల ఒక రచ్చ అయితే జరుగుతుంది. పార్లమెంట్ లోపల వక్ బిల్ అమెండ్మెంట్ ఈరోజు చర్చకు రావడం జరిగింది. పార్లమెంట్ లోపల చర్చ అయితే జరుగుతుంది. అది వక్ బోర్డ్ అనేది అమలు చేయడం లోపల కొన్ని మార్గదర్శకాలను కొన్ని సూచనలను ఇస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కొన్ని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని దాంట్లో కొన్ని అమెండ్మెంట్ ను చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇంకొకటి, ప్రపంచ దేశాలల్లా గుబులు పుట్టిస్తున్నటువంటి ట్రంప్ మార్క్ సుంకం అనేది మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ప్రపంచ దేశాలల్లా ఆర్థికంగా కూడా చాలా దేశాలు నష్టపోతున్నాయి. అతను పెట్టేటువంటి ఆంక్షలకు అనుగుణంగా మినహాయింపులు లేవు అని చెప్తున్నాడు. అంటే అతను ఎగుమతి దిగుమతి మీద కొన్ని ఆంక్షలు అయితే విభజించాడు ట్రంప్. ప్రతీకార సుంకాలు వేలైంది, అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేను ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, నా వ్యూహం సరైనదే. సుంకాన్ని EU 2.5% తగ్గించింది. భారత్ కూడా సిద్దమైంది. మరిన్ని దేశాలు అదే దారిలో. ట్రంప్ వాషింగ్టన్ తమ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న అన్ని దేశాలపైన ప్రతీకారం సుంకాలు విధింపునకు సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో తగ్గేదే లేదని, ఏ దేశానికి మినహాయింపులు ఇచ్చే ప్రసక్తి లేదని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, పాల ఉత్పత్తులపై EU దేశాలు, యునైటెడ్ అరబ్ దేశాలు 50%, బియ్యం పైన జపాన్ 700%, వెన్న, చీజ్ పైన కెనడా 300% చొప్పున సుంకాలు విధిస్తున్నాయి అంటూ కొన్ని దేశాల పేర్లు చెప్పి మరి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అత్యంత తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. ఇవే కాక ఇంకా చాలా దేశాలు తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం ద్వారా అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడుతున్నారని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధిక సుంకాల కారణంగా ఆయా మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులు దిగుమతి అసాధ్యంగా మారిందని, దీనివల్ల కొన్ని శతాబ్దాలుగా ఎంతమంది అమెరికన్లు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో ఇకపై ఆయా దేశాలపై రంగాల ఆధారిత సుంకాలు విధిస్తామని ఆమె తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తు ఈ దేశాన్ని చాలా కాలంగా మా దేశాన్ని దోచుకుంటున్నాయి. ఈ దేశాలన్నీ చాలా కాలంగా మా దేశాన్ని దోచుకుంటున్నాయి. ట్రంప్ విధించే కొత్త సుంకాలు అమెరికా వాణిజ్య బంధాల్లో చారిత్రక మార్పు తెస్తాయి. ఇవి కరోలిన్ పేర్కొన్నారు. ప్రతీకార సుంకాల అమలు నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారని, దీనిపై బుధవారం ఆయన ఒక ప్రత్యేక ప్రకటనలో చేయడం అయితే జరిగింది. ట్రంప్ పార్లమెంట్ సంబంధించిన విషయాలు అయితే చూడండి. ట్రంప్ సుంకం భారీగా నష్టాల్లో 2025-2026 లోపల ఆర్థిక సంవత్సరం ప్రారంభం సక్సెస్ 1390 పాయింట్ల పతనం, 23,200 దిగ్గజ స్థాయికి దిగజారిన నిఫ్టీ 3.40 లక్షల కోట్ల సంపద. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రాబ్లం. చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందనేది ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో 12వ పేజీలో
సన్న బియ్యం సంబరం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఎక్కడిచ్చాడు, మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది. 11వ పేజీలో ఇచ్చినట్టుంది. ఇక్కడ ఇచ్చాడు, ఫుల్ ఇచ్చాడు. కానీ బిజినెస్ పాయింట్ లో తీసుకున్నట్టయితే చూడండి, మార్కెట్ లో ట్రంప్ సుంకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. భారీ నష్టాలతో 2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. 23,200 దిగువన స్థాయికి జారిన నిఫ్టీ ఇక్కడ మొత్తము మార్కెట్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మార్కెట్ అలా అతలాకుతం చేస్తున్నాయి. ట్రంప్ విధించినటువంటి సుంకంతో ఇక్కడ మార్కెట్లు విపరీతంగా నష్టపోయినాయి. దాని తర్వాత బంగారం కూడా విపరీతంగా పెరిగింది. బంగారము ట్రంప్ రాకముందు 80,000 దగ్గర ఉంటుండే, ఇప్పుడు 92,000 రూపాయలు దాటింది. ఈ నెలాఖరులో ₹1,00,000 దాటే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ పండితులు. అయితే ముంబై స్టాక్ మార్కెట్ అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా ప్రాబ్లం అనేది చూపించింది ట్రంప్ చేసేటువంటి చర్యలతోటి. భారతీయ స్టాక్ మార్కెట్ సూచికలు కొత్త ఆర్థిక సంవత్సరానికి భారీ నష్టాలతో స్వాగతం పలికాయి. ఈ నెల 2 నుంచి ట్రంప్ పరస్పర సుంకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై భారీగా అమ్మకాలను పాల్పడ్డారు. దీంతో ప్రామాణిక సూచికలు కుప్పకూలాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 1,390.41 పాయింట్లు అంటే 1.8% క్షీణించి 76,024.51 జారింది. ఇక దశలో సూచిక పాయింట్లు జారి కోవిడ్ సంక్షోభం కారణమైన 2020 చవిచూసిన మార్కెట్ పతనం తర్వాత నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజున ఇదే అతిపెద్ద నష్టం. అంతేగా అంటే ఈ రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దాంతో పాటుగా నిన్న జరిగినటువంటి మార్కెట్లన్నీ మొత్తం క్షీణించడం జరిగిందనమాట. చూడండి ఇక్కడ. అయితే ఒకప్పుడు మనకు కరోనా వచ్చినప్పుడు కూడా మార్కెట్ పతనం అయ్యింది. అంటే అమ్మకాలు కొనకాలు లేక అమ్మటోళ్ళు చాలా మంది కొనేటోళ్ళు లేక ఆ రోజు నాడు పతనం అయ్యింది మార్కెట్. దాని తర్వాత ఇది మరొకసారి ఆర్థిక సంవత్సరం ప్రారంభ రోజు ఇదే అతిపెద్ద నష్టం. అంతేకాదు సూచిక గడిచిన నెల రోజుల్లో ఇదే అతిపెద్ద ఒక్కరోజు క్షీణత. నిఫ్టీ విషయానికి వస్తే 353.65 పాయింట్లు అంటే 1.5 పతనం అయింది. ఇక్కడ స్థిరపడ్డది. అమ్మకాలు పోతేటంతో ఈక్విటీ మదుపరులు సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.44 లాక్స్ కోట్లు తగ్గి 409 లక్షల కోట్లు అంటే డాలర్ పడిపోయింది. సెన్సెక్స్ లోని 30 నమోదిత కంపెనీల్లో 20 నష్టపోయాయి. హెచ్సిఎల్ టెక్ 3.87 క్షీణించి సూచి టాప్ లూజర్ గా మిగిలింది. బజాజ్ సిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా 3% పైగా పతనమయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టైటాన్, ఐసిఐసిఐ బ్యాంకు, సన్ఫార్మా, నెక్స్ట్ 2.81% వరకు నష్టపోగా మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.77% తగ్గి ఇండోసెండ్ బ్యాంక్ మాత్రం 5.11% ఎగిసి సెన్సెక్స్ టాప్ గెయినర్ గా నిలిచింది. కాగా బీఎస్ఈలో మిడ్ క్యాప్ సూచి 1.1% నష్టపోగా స్మాల్ ల్యాండ్ క్యాప్ ఇండెక్స్ అతి స్వల్ప లాభాలు నమోదు చేసుకుంది. రంగాల వారీగా సూచితో టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని నేల చూపు చూశాయి. రిలయన్స్ ఇండెక్స్ 3.5% క్షీణించగా కన్జ్యూమర్ డ్యూరబుల్, ఐటీ, ఫాబ్రిక్స్ 2% పైగా పతనమయ్యాయి. అంటే టోటల్ గా మార్కెట్ అనేది పతనావస్థ దిశ లోపలికి వెళ్ళింది. దీని యొక్క ఫలితంగా ఇక్కడ చూడండి ఏమైందంటే బంగారం అనేది గరం అయిపోయింది. 94 దాటిన 10 గ్రాముల బంగారం బసిడి ఒక్కరోజు 2,000 రూపాయల పెరుగుదలతో గరిష్ట స్థాయికి
గత 2 నెలల్లో ఇదే అతిపెద్ద పెరుగుదల. పసిడి ధరలు మంగళవారం సరికొత్త జీవితకాల రికార్డు గరిష్టానికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా ₹200 పెరిగి 94,150కి చేరింది. దేశీయంగా మేలిమి బంగారం 94,94,000 చేయడం ఇది పదం. ఇంతేకాదు ఈ విలువైన లోహం రేటు పెరగడం వరుసగా ఇది నాలుగవ రోజు. అంతర్జాతీయంగా దీని ధరలు వేగంగా పెరుగుతుండడం ఇందుకు ప్రధాన కారణం. 99.5% స్వచ్ఛత లోహం రేటు ₹2,000 పెరగడంతో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 93,700కి ఎగబాకింది. దాదాపు 2 నెలల్లో గోల్డ్కు ఇదే అతిపెద్ద ఒక్కరోజు పెరుగుదల. ఈ ఫిబ్రవరి 10న తులం పసిడి 2,400 పెరుగుదలను నమోదు చేసింది. జనవరి 1న 79,390 పలికిన బంగారం గడిచిన 3 నెలల లోపల ₹14,000 మేర పుంజుకుంది. వెండి విషయానికి వస్తే కిలో వెండి ₹500 తగ్గుదలతో 1,02,500కు పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ కొత్త రికార్డు. ట్రంప్ సుంకాల వాణిజ్య యుద్ధాలకు దారితీయనుందన్న భయంతోనే ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోని పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. స్టాక్ మార్కెట్లో ఔన్స్ 31.10 గ్రాముల గోల్డ్ $3,149.3. జూన్ డెలివరీ గడుపుతో కూడిన కామెట్స్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు $3.177 వద్ద ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయి. సిల్వర్ మాత్రం 0.5% పైగా తగ్గి $33.83 స్థాయిలో పడింది. ఈ ఏడాది చివరి నాటికి $400 పసిడి అని చెప్తున్నారు. ఈ ట్రంప్ రావడం వల్ల ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల సమయాల్లో మన పెట్టుబడులకు భద్రత కలిగించే సాధనంగా బంగారానికి పేరుంది. ట్రంప్ సుంకాల ప్రకటనలో అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితికి పెంచడంతో ఈ ఏడాది గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఈ మార్పు 14న ఔన్స్ బంగారం తొలిసారిగా $3,000కు చేరింది. ప్రస్తుతం $3,150 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ఈ నెల 2 నుంచి అమల్లోకి రానున్న ట్రంప్ సుంకాల వాణిజ్య అనిశ్చితి తీవ్రతం చేయనుంది. ఇందుకు తోడు అమెరికా మళ్లీ ఆర్థిక మాన్యంలోకి జారుకునే అవకాశాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ర్యాలీ మున్ముందు కొనసాగవచ్చని, ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ $4,000కు చేరుకునే అవకాశాలున్నందున బిలియన్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఇది విషయం. ఇప్పుడు ట్రంప్ సుంకాలు పెట్టాడు దేశాలలో, కాబట్టి అదేమైపోతుందనంటే ఇక్కడ మనకు బంగారం రేట్ అని పెరుగుతుంటూ పోయిందనమాట. ఇది బంగారం రేటు పెరగడం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఇక్కడ మనము విషయానికి వచ్చినట్టయితే ఇది మన భారతదేశం అందరి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ 92,000 ఈరోజు ప్రస్తుతం బంగారం ధర 94,000 అవుతుందంట. ప్రపంచం లోపల జరుగుతున్న మార్పుల కారణంగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఎవరైనా డబ్బులుంటే ఇప్పుడే కొనుక్కోండి, ₹1,00,000 దాటే అవకాశాలున్నాయి. ఇది బంగారం నిల్వలు ఉన్నటువంటి వారికి సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. బంగారం నిల్వలు టోటల్ గా బంగారం దాచిపెట్టుకున్న వాళ్లకు చాలా మంచి మార్కెట్ అన్నమాట. అయితే ఇక్కడ పేపర్లలో రోజు వస్తున్నటువంటి విషయం ఏంటంటే హెచ్యుసి ఎకరాలకు ల్యాండ్ సంబంధించినటువంటి విషయము ఇక్కడ గవర్నమెంట్వే అని చెప్పేసి మొత్తం గవర్నమెంట్ చెప్తుంది. ఈ ప్రైవేట్ వ్యక్తులే కావు, గవర్నమెంట్ అని చెప్తుంది అనమాట. అంటే హెచ్యుసి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ కాదు, ఇది పూర్తిగా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ అభివృద్ధితో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన, 400 ఎకరాలపై సుదీర్ఘ చర్చలకు ప్రభుత్వం స్పష్టీకరణ, మంత్రులు పర్యావరణవేత్తలతో ముఖ్యమంత్రి సమీక్ష. అడవి అనగల అర్హతలన్నీ ఆ భూములకు ఉన్నాయి, యథాతథంగా ఉంచాలి. హెచ్యుసి పర్యావరణవేత్తలు యూనివర్సిటీ ఇంచు భూమి ప్రభుత్వం గుంజుకోలేదు. కొంతమంది కోసం రాష్ట్ర సంపద తాకట్టు పెట్టం బట్టి బీఆర్ఎస్ హయాంలో ఈ భూములపైన కుట్ర, వర్సిటీ భూములకు టైటిల్ డీడ్ యోచన. శ్రీధర్ బాబు 42% ఇదంతా ఇది జరిగింది. తర్వాత ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏమైపోయిందనంటే ఇక్కడ ఈ నెలలో కూడా కొనసాగనున్న 20% రాయితీ నేడు ఉత్తర్వులు. ఏప్రిల్ 1న ఫీజు చెల్లించిన వారికి ఇచ్చిన రాయితీ ఇచ్చిన అధికారులు. అంటే ఈ నెలలో ఇప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణ అనేది
పెంచడం ఏదైతే జరిగింది, ఎల్ఆర్ఎస్ కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ 12 పేజీలు చూద్దాం ఒకసారి. ఇగో గడువు పొడిపింపై నేడు ఉత్తర్వులు. లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ 20% రాయితీని ఈ నెల కూడా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. గత నెల 20% రాయితీని ప్రకటించిన ప్రభుత్వం 31 తేదీ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దరఖాస్తుదారులు విజ్ఞప్తితో ఈ గడువును మరో నెల రోజులు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు రానున్నాయని పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఒక తెలిపారు. మార్చి 31 వరకు 43,700 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఆ ఒక్క రోజు ఫీజు కింద 124 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే నిన్న 31 తారీఖు ఒక రోజే 4,43,000 మంది ఫీజు చెల్లించారు. అధికారులు మంగళవారం 1న కూడా ఎల్ఆర్ఎస్ కింద ఫీజులు దరఖాస్తుదారులకు 20% రాయితీని వర్తింపజేశారు. ఇప్పుడు ఇక్కడికి ఈ నెల కూడా 30 తారీఖు వరకు కూడా ఇస్తారని చెప్పేసి అధికారులు ఈరోజు అధికారిక ప్రకటన వెలువడిస్తారన్నమాట ఈరోజు. అయితే డబుల్ బెంబేలు ఏదైతే డబుల్ ఇల్లు కట్టారు కదా, ఇది ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, అంతకుముందు బీఆర్ఎస్వి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దగ్గర 10 సంవత్సరాల నుంచి కడుతున్నారు. దానికి పరిస్థితి అనేది అది కలలు వేసి పెట్టారు, ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు అవుతుంది అది కట్టి, సగం లైఫ్ అనేది పోయింది. దాంట్లో అది ఒక బొందలగడ్డలాగా తర్వాత బూత్బంగల్లాగా తయారైనాయి ఆ ఇండిపెండెంట్ ఆ ఇండ్లు. ఎవరికి కూడా అర్హత ఉన్న వాళ్ళకి లేదు, అర్హత ఉన్న వాళ్ళు ఇచ్చినా కూడా కొన్ని ఏరియాలలో వాళ్ళు అమ్ముకొని రీసైకిల్ చేస్తారు అనమాట దాన్ని, ఒకరి నుంచి ఒకరు అనేది. అంటే అర్హులకు ఎవరికి కూడా సరైనటువంటి ఇది ఇవ్వట్లేదు. అది డబుల్ నిర్మాణంపై చేతులు ఎత్తేసిన కాంట్రాక్టర్లు నిధుల విడుదల లేనే లేదు. లెక్కలు తెచ్చిన జిహెచ్ఎంసీకి కాంట్రాక్టర్ లేఖలు. అసంపూర్తిగా పనులు 3,000 కోట్లు కావాలి, 2 ఏళ్లుగా అలకొరక నిధులు. అంటే దీని నిధులు లేక ఇదంతా రాజకీయంగా ఉపయోగించుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీకు ఇస్తాం అని చెప్పేసి ఓట్లు దండుకుంటున్నారు అనమాట. అది అక్కడ జరిగింది. ఇక్కడ ఇది గ్రేటర్ లో నిర్మించాలనుకున్న 2 పడకల ఇల్లు 1 లక్ష, అంచనా వ్యయం 9,714.59 కోట్లు, ఖర్చు చేసిన నిధులు 6,891 కోట్లు. పనులు ప్రారంభించినవి 108 ప్రాంతాలు. 97 అన్ని డబుల్ బెడ్రూమ్లు. పనులు మొదలు పెట్టాల్సినవి ఇంకా 2,000 చిల్లర ఉన్నాయి. పూర్తయిన ఇండ్లు 69,000, అంటే దగ్గర 70,000 ఇండ్లు పూర్తయినాయంట. 73 ప్రాంతాలు. హెచ్ఎండి లోపల లబ్దిదారులకు కేటాయించిన ఇండ్లు 64,348.